మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఎల్లా కామేశ్వరరావు. నేను తెనాలి పట్టణ భారతీయ జనతా పార్టీ వెస్ట్ జోన్ క్రియాశీలక సభ్యుడిని, భారతీయ జనతా పార్టీ నాయకుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి గల కారణం, తెనాలి పట్టణంలో భారతీయ జనతా పార్టీలో ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల విషయంలో క్రియాశీలక సభ్యుల ఎవరైతే ఉన్నారో, 3వ పట్టణానికి సంబంధించి కానీ, 2వ పట్టణం కానీ, 1వ పట్టణానికి సంబంధించి కానీ క్రియాశీలక సభ్యులను పార్టీ కార్యక్రమాలకు సంబంధించి క్రియాశీలక సభ్యుల్ని అందరినీ కూడా వాళ్ళు పిలవడం అనేది, ఇక్కడ నాయకత్వం అనేది చేయడం లేదు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా ఒక ప్రోగ్రాంకి సంబంధించి జన సమీకరణ మేరకైతే మటుకి సభ్యులందరినీ పిలుస్తున్నారు. అది కాక ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో, ఎలక్షన్లకు సంబంధించి జనాభా కావాలి కాబట్టి ఆ తరుణంలో కూడా సభ్యులందరినీ పిలుస్తున్నారు. కానీ ప్రత్యేకించి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు వీటిలో కూడా క్రియాశీలక సభ్యులకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఉదాహరణకి ఇప్పుడు నేనే 3వ పట్టణానికి క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాను పార్టీలో. మరి వాళ్ళు ఏదైతే ఉందో ఈ 3వ పట్టణానికి సంబంధించిన అధ్యక్షుడు ఈ సందీప్ రాజు అనే వ్యక్తి, అతను ప్రెసిడెంట్గా నియమించబడిన దగ్గర నుంచి ఏ ప్రోగ్రామ్స్కి నన్ను పిలవడం లేదు. ఏదైతే ఉందో 3వ పట్టణానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ గ్రూపు ఏదైతే కండక్ట్ చేశారో ఆ గ్రూప్లో కూడా నా పేరు తీసేశారు. ఇదే విషయమై నేను పలుమార్లు గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ అయిన చెరుకూరి తిరుపతి గారికి నేను పలుమార్లు చెప్పుకున్నాను. అయ్యా, మరి నన్ను క్రియాశీలక సభ్యుడిగా నన్ను పార్టీలో నేను ఉన్నప్పటికీ ఎటువంటి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల విషయంలో నన్ను ఎప్పుడు కూడా పిలవడం లేదు. ఆ ప్రెసిడెంట్ అనే వ్యక్తి మీరేంటి దాని మీద సత్వరమే చర్యలు తీసుకోమని నేను పలుమార్లు ఆయనకి చెప్పడం జరిగింది. మరి ఆయన అంశాన్ని మరి ఆయన ఎందుకు పట్టించుకోలేదో నాకైతే తెలియదు. మరి క్రియాశీలక సభ్యులు ఏదైనా జనాభా సమీకరణ కోసమో, లేకపోతే ఎలక్షన్లు ఏదైనా కండక్ట్ చేసేటప్పుడు, జనరల్ ఎలక్షన్స్ కానీ రేపు మున్సిపల్ బాడీ ఎలక్షన్స్ ఏదైనా వచ్చేటప్పుడు మటుకి అందరు సభ్యులు కావాలా. మరి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు మటుకి లిమిటెడ్గా వాళ్ళకి నచ్చిన వ్యక్తుల్ని, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులను పిలుచుకొని ఏదైనా కార్యక్రమాలు మమ అనిపించుకుంటున్నారు. పార్టీని క్రియాశీలక సభ్యులను పెంచి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన మరి వీళ్ళకి ఎందుకు లేదు, నాకైతే అర్థం కావడం లేదు. దీని మీద రాష్ట్ర నాయకత్వం సీరియస్గా ఈ విషయాన్ని తీసుకోవాలి. మరి తెనాలిలో ఎందుకు ఈ రకమైన అసమానతలు పార్టీలో ఉన్నాయో అనేది నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను. సత్వరమే వీటిని, ఈ అసమానతల్ని ఇంతటితో ఆపకపోతే పార్టీ రేపు భారీ ఎత్తున పార్టీలో ఏదైతే క్రియాశీలక సభ్యులు ఉన్నారో వాళ్ళ అసమ్మతి పెరిగి వాళ్ళు రేపు పార్టీకి ఎటువంటి కార్యక్రమాలకు కానీ, రేపు ఎలక్షన్ రూపంలో ఏదైనా మన పార్టీకి సంబంధించిన వ్యక్తులను నిలబెట్టినప్పుడు ప్రచారానికి కానీ వాళ్ళు ఎవరు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఈ రాష్ట్ర నాయకత్వం దీన్ని గ్రహించాలి. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు ఏందనేది మాకైతే ఇంతవరకు అర్థం కావట్లేదు. ఒక జనాభా సమీకరణకే వీళ్ళకి సభ్యులు కావాలి, అప్పుడు మటుకు ఫోన్లు చేస్తారు, అందరికి ఫోన్లు చేస్తారు. పార్టీ కార్యక్రమాలకు మటుకి వాళ్ళిద్దరు, ఈ ఇద్దరు, అటు ఇద్దరు, వీళ్ళు అర్థమే. మరి గ్రూపుల్లో మమ్మల్ని ఎందుకు పెట్టలేదు? క్రియాశీలక సభ్యులుగా నేను దాదాపు సీనియర్ నాయకులైన ఆ రోజు ఉన్న అడిషనల్ సుధాకర్ కానీ, మరి ఇక్కడ రమేష్ గారు అని లాయర్ గారికి కానీ, అక్కడ చెంచుపేటలో జార్జి గారికి కానీ, మరి చాలామందికి మేమందరం ఆ రోజు, నేను కానీ మన శిఖా రవీంద్ర కానీ మేమందరం కలిసి వాళ్ళందరికీ క్రియాశీలక సభ్యత్వాన్ని చేయించాం.
మరి ఆ రోజేమో మేము అవసరమయ్యాం, ఎలక్షన్ ముందు మేము అవసరమయ్యాం, అంతా గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి పార్టీ కార్యక్రమాలకు మమ్మల్ని ఎందుకు పిలవట్లేదో మాకేం అర్థం కావట్లేదు. దీని మీద రాష్ట్ర నాయకత్వం సీరియస్గా ఈ విషయాన్ని గ్రహించి అసమానతలన్నింటినీ వెంటనే తొలగించాలి. ఏదైతే ఉందో తెనాల్లో పట్టణానికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో ఉన్న క్రియాశీలక సభ్యులందరినీ కూడా ఏ మండలాల వారీగా వాళ్ళందరినీ కూడా గ్రూపుల్లో యాడ్ చేయాలి. ప్రతి కార్యక్రమాలకి వాళ్ళని పిలవాలి. కొంతమంది రాకపోవచ్చు, ఇప్పుడు ఒక 10 కార్యక్రమాలు జరిగినాయనుకో 10కి హాజరవ్వకపోవచ్చు, కానీ ఒక 7 కార్యక్రమాలు 8కో ఎన్నో కొన్నిటికి అటెండ్ అవ్వకుండా ఎవరైతే ఉండరో కొన్ని కారణాల వల్ల ఆరోగ్యరీత్యా కానీ లేకపోతే ఇంట్లో ఉద్యోగరీత్యా కానీ ఏదో కారణాల వల్ల కొన్నిసార్లు అటెండ్ అవ్వకపోయినప్పటికీ పార్టీ మటుకి ప్రతి సందర్భాన్ని కూడా వాళ్ళకి తెలియజేయాలి. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రోగ్రామ్స్కి సంబంధించి క్రియాశీలక సభ్యులందరికీ కూడా తెలియజేయాలి. పార్టీ ముందు దాని మీద స్టికాన్ అయి ఉండాలి. అంతేగాని వాళ్ళు రారు వీళ్ళు రారని, వీళ్ళు ఎవరండి ఊహించుకోవడానికి, వాళ్ళు రారు వీళ్ళు రారని. ఏదైనా సరే మనం ఏదైతే కార్యాచరణ మన కార్యక్రమాన్ని ఏదైతే మనం చేయదలుచుకున్నామో ఆ కార్యక్రమాన్ని ముందుగా మెసేజ్ రూపంలో గ్రూపులో యాడ్ చేసి అందరికి తెలియజేయాలి. అదొకటి. ఇది మీ ఇంటికి సంబంధించిందో లేకపోతే మీ వ్యక్తిగత సంబంధించిందో కార్యక్రమాలు కావు, ఈ పార్టీకి సంబంధించింది. మన నేషనల్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు. మీకేమో జనరల్ ఎలక్షన్స్లో ప్రచారానికి సభ్యులు కావాలా, క్రియాశీలక సభ్యులు. మళ్ళీ మీకు జన సమీకరణాలకు సంబంధించి క్రియాశీలక సభ్యులు కావాలా. అంటే పార్టీ ప్రోగ్రామ్స్లో మటుకు మీరు పిలవరు. ఇదేంటి అసలు మాకేం అర్థం కావట్లా. మా పట్టణానికి సంబంధించి అధ్యక్షుడు ఉంటే 3వ పట్టణానికి సందీప్ రాజు అనే ఆయన ఏ రోజే నన్ను పిలిచాడండి కార్యక్రమానికి? ఒక్కళ్ళన్నా అడిగారా నాయకులు? నేను ఎన్నిసార్లు చెప్పాను జిల్లా ప్రెసిడెంట్కి, ఏమండి ఈ రకంగా జరుగుతుంది ఇక్కడ, అతను ప్రతి ప్రోగ్రాంకు కూడా నన్ను పిలవట్లేదు, నాకు ఇంటిమేషన్ లేదు, జిల్లా గ్రూపులోంచి నన్ను తీసేశారు, అసెంబ్లీ గ్రూపులో లేను, మండల గ్రూపులో లేను అంటే ఖాళీ మీ క్రియాశీలక సభ్యుల కోసం మమ్మల్ని బలి చేస్తారా? పార్టీ కార్యక్రమాలకు పిలవరా మీరు? ఎన్నిసార్లు చెప్పాను జిల్లా ప్రెసిడెంట్ గారికి. మాట్లాడదామంటాడు, మళ్ళీ ఆయన పట్టించుకోడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మాకు ఏదైతే అర్థం కావట్లేదు. ఇదే రేపు అసలు మనం ఏదైతే ఉందో మన క్రియాశీలక సభ్యులను పెంచుకొని వాళ్ళకి ఏదైనా ఒక 10 పనులు చేస్తే, వాళ్ళని కాస్త ఆర్థికంగా మనం బలోపేతం చేస్తే వాళ్ళ నుంచి ఒక 100 ఓట్లు మనకు వస్తాయి. వాళ్ళ నుంచి వాళ్ళకు పనులు చేసుకుంటా పోతే 100,000, 1,000, లక్షల్లో వెళ్ళిద్ది కోట్లలో నుంచి మన పార్టీ ఓటు బ్యాంక్. ఏమి లేదు, పదవులు తీసుకుంటారు, ఉత్సవగ్రహాలాగా ఊరేగుతూ ఉంటారు. నాకైతే పదవులతో పని లేదు, నేను ఏ పదవిని ఆశించేవాడిని కూడా కాదు. పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశయాలకు నేను ఇన్స్పైర్ అయ్యా. దేశానికి ఆయన పడే కష్టం గురించి ఆయన ఇంతకు ముందు ఎంతమంది ప్రధానులు ఇచ్చినా కూడా ఈ రకంగా దేశం కోసం పాటుపడిన వ్యక్తులు లేరు. గతంలో వాజ్పేయి గారు కానీ ఒక నరేంద్ర మోడీ గారు తప్పించి ఈరోజు మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తా మాలాంటి కొత్త నాయకులు యువత మేము వాళ్ళని చూసి ఆదర్శంగా మేము పార్టీలోకి వస్తే మమ్మల్ని నీరు కారుస్తారా? మీరు పదవులు తీసుకొని పదవులు వచ్చేదాకా క్రియాశీలక సభ్యులు కావాలా మీకు? ఏరు దాటేదాకా ఏటి మల్లన్నాను, ఏరు దాటినాక బోడి మల్లన్న టైపులో మీరు తయారయ్యారు. కానీ అసలు బుద్ధుందా నాయకత్వానికి? ప్రశ్నించకూడదా? దీని మీద మేము అడగకూడదు, మీరు గుళ్ళు మీద మీరు ఫైట్ చేయకూడదు, అన్య మతస్థుల మీద ఫైట్ చేయకూడదు, పార్టీ పేరు చెప్పకూడదు. ఇంక పార్టీలో ఉంటుంది ఎందుకు? పార్టీ పేరు చెప్పని కాడికి మీరు చేయరు, చేసేవాళ్ళు మమ్మల్ని చేయలేరు. మీకు ఎవరు చెబుతున్నారు? ఏ ఆర్గనైజేషన్లు మీకు వచ్చి చెబుతున్నాయి ఈ మాటలన్నీ? చెప్పండి. మీరు ఏదైనా ఉంటే మీరు లిఖితపూర్వకంగా రాసియండి. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఏ వ్యక్తి అయితే ఉన్నారో మాకు మండల ప్రెసిడెంట్ అయినా జిల్లా ప్రెసిడెంట్ అయినా ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు మాకు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వండి. ఈ పార్టీలో ఈ కార్యక్రమాలే చేయాలి,
ఈ తప్పించి చేయకూడదు అని చెప్పి రాసివ్వండి. ఓవరాల్గా మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పేసి మీరు వెళ్ళిపోయి మీ ఇష్టం ఇక మీరు అబ్బాయి నేను చెప్పింది వినాలా అనే భావనలో ఉంటే దాని నుంచి ముందు ఇమీడియట్గా బయటకు రండి. అవి చల్లవు, ప్రజాస్వామ్యంలో అవి చల్లవు, నియంత్రిత పోకళ్ళు చల్లవు. ముందే చెబుతున్నా, మనం రేపు కౌన్సిల్ అభ్యర్థులను పెంచుకొని మనం బలంగా ఇక్కడ అసెంబ్లీలో మన పార్టీని బలం చేసుకోవాలా. ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంలో మనం కలిసి ఉన్నాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా మన ఈ రకంగా ప్రజాసేవలో నిమగ్నమయ్యి మన కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ మనకి తోడుగా ఉంటా ఓటు బ్యాంకును పెంచుకొని ఇప్పుడు 10 సీట్లు ఉన్నాయండి, రేపు 50 సీట్లకు వెళ్ళాలి మనం. ఎన్నాళ్ళు ఉంటారు మీరు? ఎన్నేళ్ళు ఉంటారు? అటు పల్లకీళ్ళు ఇటు పల్లకీళ్ళు మోస్తా మీరు ఎన్నేళ్ళు ఉంటారు? దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ పార్టీని ఓటు బ్యాంకు పెంచరా మీరు? ఇక మేమేదన్నా ఇన్స్పైర్ అయ్యి జాతీయ నాయకత్వానికి ఇన్స్పైర్ అయ్యి మేం చేస్తుంటే అయ్యో ఈ చేయకూడదు ఇంక చేయని కాడికి ఎందుకు పార్టీలో? చేయని కాడికి ఎందుకండి పార్టీలో? పార్టీ నియమాలేగా మేము జాతీయ నాయకత్వం ఏం చెప్పిందో మేము అయ్యే పాటిస్తున్నాం. మీరు వ్యక్తిగతంగా మీరేమైనా రాసుకున్నారా పార్టీలో? అయ్యాడు చల్లవు మేము చెప్పిందే రాయండి అని చెప్తే చెప్పండి, అదేమైనా ఉంటే మాకు రాసియండి లిఖితపూర్వకంగా. ఎన్నాళ్ళు మోస్తారు? ఇంకా సింపథైజర్ పర్సన్గా పార్టీలో ఉంటే మీరు వేరే పార్టీ సింపథైజర్ పర్సన్గా మీరు ప్రవర్తిస్తున్నారా పార్టీలో ఉంటా? నేనైతే ఇట్లాంటి వ్యవహారాలను నేను సహించను. ఏదైనా పార్టీ నియమాలకి నేను కట్టుబడి ఉంటాను. నరేంద్ర మోడీ గారి ఆశయాలతోనే నేను నడుస్తాను, ఆయన మార్గంలో నడుస్తా. పార్టీలో ఇప్పుడు కొత్తగా పార్టీ 45 ఏళ్ల వయసు లోపు ఉన్న వాళ్ళకి మండల అధ్యక్షులుగా అవకాశం కల్పించింది కేంద్ర నాయకత్వం. అది మంచి శుభ పరిణామమే, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ సీనియర్లు కూడా గతంలో చేసి సీనియర్లు మరి పార్టీని ఇంత బలపరిచిన నాయకులు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఏదో కొంత సముచిత స్థానం అనేది పార్టీలో కల్పించాలి. అదీగాక ఏదైతే ఉన్నాయో నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలి. మరి కొంతమంది మరి పదవులు తీసుకొని మరి కార్యక్రమాలకు దూరంగా ఉంటా ఏదో ఇక వాళ్ళ తోచిన కార్యక్రమాలు చేసుకుంటా మమ అనిపించుకుంటా ఊరు దాటి వెళ్ళిపోవటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదో అన్నట్టు ఊరవతల బడే సాహిబు ఊళ్ళో గుడే సాహిబు అనే రకంగా తయారయ్యారు ఇక్కడ. అందుకని వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధిష్టానాన్ని నేను కోరుకుంటున్నాను. జై భారత్, జై హింద్ అండి.